నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. మనకి తాజాగా సర్క్యులర్ విడుదలైంది. జూలై 7వ తారీఖున చెలో వరంగల్ మాదిగల ఆత్మగౌరవ ప్రదర్శనకి సన్నద్ధం కావాలి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జూమ్ మీటింగ్ సందర్భంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ జూమ్ మీటింగ్లో మాట్లాడిన విషయాలన్నీ ఈరోజు మనకి సర్క్యులర్ ద్వారా వెలువడ్డాయి. దాంట్లో విశేషాలు ఏందో తెలుసుకుందాం. జూలై 7 చెలో వరంగల్ భారీ ఆత్మగౌరవ ప్రదర్శన వరంగల్లో జరుగుతుంది. దీనికి ఇప్పటి నుంచే శ్రేణులు సన్నద్ధం కావాలని, అదేవిధంగా రేపు జూన్ 1వ తారీఖున దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీరాల్లో దీనికి సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశం కూడా ఉంటుందన్నారు. గత 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ చేసిన కార్యక్రమాలని సోషల్ మీడియా ద్వారా కానీ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉద్యమంలో జరిగిన ఘట్టాలని ఆవిష్కరించేలాగా ఈ 4 రోజుల పాటు ఏమేమి చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు రాత్రి. దీనికే వరంగల్ కేంద్రంగా కూడా నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల శ్రేణులందరూ ఈ 4 రోజుల పాటు నిరంతరం శ్రమించాల్సి ఉంది. వరంగల్కు వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీతో సహా డ్రెస్ కోడ్తో రావాలి. వరంగల్లో మన కవాతును చూసి దేశం ప్రపంచం నివ్వెరపోయేలా ఉండాలని అన్నారు. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు ఏం చేయాలన్న దాని మీద కూడా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ నేతలు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా చీరాలు చేరుకోవాలన్నారు. 2 గంటలకల్లా మీటింగు ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా జూన్ 3వ తారీఖున వరంగల్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుంది. దీనికి మండలంలోని జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలందరూ కూడా భారీగా హాజరు కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఎవరికి వారు ఈ పని విధానాన్ని చర్చించనున్నారు. అదేవిధంగా ఈ 30 రోజులు, నెల 7 రోజుల పాటు సోషల్ మీడియా టీం కూడా గట్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. ఈ 30 ఏళ్ల ఉద్యమాన్ని నెమరేసుకుంటూ జరిగిన ముఖ్య ఘట్టాలని ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియా టీం కూడా గట్టిగా పనిచేయాలని కోరారు. ఈ నేపథ్యంలో చెలో వరంగల్కై దాన్ని జయప్రదం చేసేందుకు చీరాల్లో జూన్ 1వ తారీఖున, అంటే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు గారి స్వగ్రామమైన చీరాల్లో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది.